హాస్యరసభరిత డబ్బింగ్ తమిళ చిత్రం శభాష్ పిల్ల 1959 సెప్టెంబర్ 24న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం శభాష్ మీనా 1958 అక్టోబర్ 3న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ పద్మిని పిక్చర్స్, నిర్మాత దర్శకుడు బిఆర్ పంతులు. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ శైలిలో సాగే ఈ సినిమా కథ ఇలా ఉంటుంది. సదాశివ పంతులు అనే పెద్ద మనిషి కొడుకు మోహన్ నాటకాల పిచ్చిలో పడి చెడిపోతున్నాడని కొడుకుని మద్రాసులో ఉన్న స్నేహితుడు అప్పన్నదొర ఇంటికి పంపిస్తాడు సదాశివ పంతులు. కిలాడి మనస్తత్వం ఉన్న మోహన్ తన బదులుగా మిత్రుడు శేఖర్ని అప్పన్నదొర ఇంటికి పంపిస్తాడు. మోహన్ పేరుతో అప్పన్నదొర ఇంటికెళ్లిన శేఖర్ ఆయన కూతురు మాలతిని ప్రేమిస్తాడు. జీవితంతో ప్రయోగాలు చేస్తున్న మోహన్ పూలమ్ముకునే మీనాని ప్రేమిస్తాడు. ఆమె వల్ల గుణపాఠం నేర్చుకుని స్వయం కృషితో బతకడానికి రకరకాల పనులు చేస్తుంటాడు. అక్కడ అప్పన్నదొర ఇంట్లో చేరిన శేఖర్ తన నాటకం బయటపడుతుందన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోతాడు. అప్పన్నదొర బంట్రోతులు వీధి వీధి గాలించి శేఖర్లాగే ఉన్న పుల్లాయి అనే రిక్షావాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. అటువైపు మోహన్ ఒక కంపెనీకి మేనేజర్ అవుతాడు. అక్కడి అన్యాయాల్ని అరికట్టే క్రమంలో హత్యానేరం మీద జైలుకెళ్తాడు. అప్పన్నదొర ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ని కూడా అరెస్టు చేస్తారు. మోసం చేసి ఇంట్లో ఉన్నాడన్న నెపంతో రిక్షా పుల్లాయిని అరెస్టు చేయిస్తాడు అప్పన్నదొర. ఇప్పుడు జైల్లో మోహన్ పేరుతో ముగ్గురున్నారు. ఈ గందరగోళం సరిదిద్దాలని మీనా బయలుదేరింది. మరిన్ని తమాషా సంఘటనలతో కొనసాగి మోహన్ మీనా పెళ్లితో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకి కథ రాసింది దాదామి రాసి అయితే డబ్బింగ్కి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ, సంగీతం టి.జి. లింగప్ప. ఈ చిత్రంలో కథానాయకుడు మోహన్ గా శివాజీ గణేశన్, శభాష్ పిల్ల మీనాగా మాలిని, మోహన్ స్నేహితుడు శేఖర్ గా చంద్రబాబు, అతడు ప్రేమించిన మాలతిగా బి సరోజాదేవి, ఆమె తండ్రి అప్పన్నదొరగా ఎస్వి రంగారావు మొదలైన వారు నటించారు. మరికొన్ని పాత్రల్లో పిఎస్ జ్ఞానం, కృష్ణాబాయి, బిఆర్ పంతులు, ఎంఆర్ సంతానం మొదలైన వారు కనిపిస్తారు. డబ్బింగ్ చిత్రం తమిళ ఒరిజినల్ అంతగా విజయం సాధించలేదు. తరువాత రోజుల్లో ఇదే సినిమాని హిందీలో దిల్ తేరా దివానాగా, కన్నడంలో అలియా గెలియాగా, మలయాళంలో చిరిక్కు డుక్కగా పునర్నిర్మించారు.